శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆదివాసీ సమాజ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల నిదర్శనమని ఎమ్మెల్యే ఎంజీఆర్ అన్నారు. ఆదివాసీ వారసత్వం భవిష్యత్తుకు వారధి. ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజనులతో కలిసి దిశా నృత్యం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్, ఆదివాసీ సమాజం అంటే కేవలం ఒక వర్గం కాదు, అది ప్రకృతితో మమేకమైన ఒక జీవన శైలి. అది మన సంస్కృతికి ఒక బలమైన మూలం, అది మన చరిత్రలో ఒక గర్వకారణమన్న గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, నరసన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు బొగ్గు రామమూర్తి, స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు, జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ, పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం మనకు గర్వకారణం అన్నారు. ఆదివాసీ సోదర సోదరీమణులు మన సంస్కృతి, సాంప్రదాయాలు, వారి చరిత్ర, ధైర్యం, సమానత్వం, సహజ సిద్ధమైన జీవన విధానం, ప్రకృతి పట్ల ఉన్న మమకారం మనందరికీ ఆదర్శం. ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయంలో వారికి మరిన్ని అవకాశాలు అందించడానికి కృషి కొనసాగుతుంది. గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ, రహదారులు, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.